గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను శ్రీనివాస్ బెజ్జంకి, యానిమల్ లవర్ని. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నేను కూడా విన్నా అండి. స్ట్రీట్ డాగ్స్ అనేవి లేకుండా చేయాలని, ఢిల్లీ నగర వీధుల్లో డాగ్స్ అనేవి కనబడకుండా చేయాలని 8 వారాలు టైం పెట్టింది. షెల్టర్స్కి తరలిస్తుందంట డాగ్స్ అన్ని, లక్షలాది డాగ్స్ని అన్నం ఎవరు పెడతారండి ఈ షెల్టర్స్లలో? ఎక్కడి నుంచి వస్తుంది అన్నం? పెట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు యానిమల్ లవర్స్ సఫర్ అవుతున్నారంటే వాళ్ళకి తెలుసు వాటికి అన్నం పెట్టడం ఎంత కష్టమో, ఎంత కష్టపడి పెట్టారో, వాళ్ళ పిల్లల్లాగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది బాధ. వాళ్ళు అడ్డుపడతారు. డాగ్స్ అన్నీ అంత సడన్గా అంత పెద్ద ప్రాబ్లం అండి. మూగజీవులు వీధిలో ఉండడం మనలాగా అవి పుట్టలేదా రోడ్ల మీద? వాటికి ఎవరన్నం పెడతారు? అవి ఏదో పడేసినాయి, ఏరుకుంటున్నాయి, తింటున్నాయి, ఉంటున్నాయి. గెస్ట్ లాగా వచ్చారు కదా మనుషులతో పాటు అవి కూడా. ఎవరన్నా ఇక్కడ శాశ్వతంగా ఉంటారా అండి? వాటిని లేకుండా చేస్తే ప్రకృతి మనల్ని కూడా లేకుండా చేస్తుంది కదా. ర్యాబీస్ వచ్చి పోయిన వాళ్ళను రీప్లేస్ చేస్తారా? జనాలు సఫర్ అయిపోతున్నారు అంటే, మొన్న ఇండిగో ఫ్లైట్ పడిపోయింది అహ్మదాబాద్లో, 280 మంది చచ్చిపోయారు. వాళ్ళని ఇండిగో ఫ్లైట్ వాళ్ళు రీప్లేస్ చేశారండి? ఇల్లీగల్ ఎఫైర్లు పెట్టుకొని పిల్లల్ని చంపుతాను కదా పేరెంట్స్, అవి రీప్లేస్ అయినాయా? మర్డర్లు, మానభంగాలు, రేపులు ఇవి ఆగుతున్నాయా? ఎన్నో క్రైములు జరుగుతున్నాయి కదా. డాగ్స్ ఏముందంటే పొరపాటున ఎక్కడో పిల్లలు చనిపోయిన దానికి యానిమల్ లవర్స్ కూడా చాలా బాధపడుతున్నారండి. అవి కావాలని చేసింది కాదు డాగ్స్, అవి ఒక యాక్సిడెంటల్గా జరిగిపోయిన దానికి. జ్ఞానం లేని వాటి మీద రివెంజ్ పెట్టుకొని తీసుకుపోయి షెల్టర్లకు తరలించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? దేశము ఎంతో గొప్పది, భారతదేశము, న్యాయం జరుగుతుంది, సమతుల్య న్యాయం, ఈ దేశంలో అన్నీ బాగుంటాయి అని ఎంతో అనుకున్నాం ఈ దేశం గురించి. కానీ ఇంత క్రూయల్గా ఆలోచిస్తారు. కేరళలో జరిగింది మర్చిపోయారండి? ఒక ఏనుగుకి పైనాపిల్లో బాంబు పెట్టి నోట్లో పెట్టారు. తర్వాత వరదలు వచ్చి కేరళ పరిస్థితి ఎట్లయిందో చూసారా? ప్రకృతి విపత్తులు వస్తాయండి. బ్రతకాలి, బ్రతికించాలి, అదే జీవితం. అందరిది అతిథి పాత్రే ఈ భూమి మీద. సాటి జీవిని లేకుండా చేస్తామని చూస్తే మనం లేకుండా పోతాం భూమి మీద నుంచి. ఎందుకంటే ఇప్పుడు అయినా 80% మంది ప్రజలు కోరుకుంటారులేండి, వద్దు మాకు వీధుల్లో మేము తిరగలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. యానిమల్ లవర్స్ గురించి కామెంట్లు మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఇంట్లో వాళ్ళు చనిపోతే తెలుస్తుంది అంటారు. మా ఇంట్లో వాళ్ళు పోయినా ఎవరు పోయినా అవి ఒక పూట అన్నానికి నోచుకోవండి, ఆకలితో ఉంటాయి. వాటికి అన్నం పెడితే వాటి ప్రేమ అర్థమవుతుంది. పుట్టించిండు దేవుడు, చావు రాక చావలేక బ్రతుకుతున్నాయి. అవేమి బ్రతకాలని ఇష్టపడి బ్రతికే బ్రతుకు కాదండి, దేవుడు పుట్టించిండు. వీళ్ళు షెల్టర్లో తీసుకుపోయి పెట్టినా పెద్ద ప్రాబ్లమే కాదండి, చంపేసినా పెద్ద ప్రాబ్లం కాదు వాటిని. ఎందుకంటే అవి బ్రతికే బ్రతుకు అంతకన్నా నరకం అనుభవిస్తున్నాయి. వీళ్ళు షెల్టర్లో పెట్టినాయండి, వాటిని చంపేనియండి, ఇంకా విముక్తంగా కలుగుతుంది. యానిమల్ లవర్స్ కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వండి. అని ఇంత దారుణమైన కఠినమైన నిర్ణయం వేరే దేశాల్లో ఏదో హార్డ్ కోరు కంట్రీస్ ఉంటాయి, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని ఏ పార్టీ డెవలప్మెంట్ అయ్యి ఎంత బాగుంటానో వేరే కంట్రీస్ చూస్తున్నాం కదా. అదే గతి మనకు కూడా పడుతుంది. ఈరోజు అవి పోతాయి, పంపిస్తాం, రేపు మనం కూడా పోవాల్సి వస్తుంది. ఎంతో టైం పట్టదండి. కాలం, కర్మ అనేది అన్నీ చూపిస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా పుట్టిన వాటిని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టేసి అవి ఢిల్లీ నగర వీధుల్లో ఉండొద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? సుప్రీంకోర్టు తీర్పులు అంత న్యాయబద్ధంగా ఉన్నాయి. అయినా ప్రజలకు కూడా ఇష్టమే ఉందండి. అవి లేకుంటే బాధ లేదంట కదా వాళ్ళకి. అనారోగ్య సమస్యలు లేవు, నిరుద్యోగ సమస్యలు లేవు. రాజకీయ నాయకులు చెప్పిన అన్నీ చేస్తున్నారు. మొత్తం అన్ని సమస్యలు, వాటర్ ప్రాబ్లం లేదు, రోడ్ల ప్రాబ్లం లేదు, అధికార దాహంతో చేసేలేవు, దోపిడీలు, దొంగతనాలు, నేరాలు, ఇల్లీగల్ కనెక్షన్స్ ఇవేవి లేవండి. స్కాములు ఇవేమి లేవు. ఒక్క కుక్కలు స్ట్రీట్లో ఉంటేనే ప్రాబ్లం, అదొకటే ఉంది దేశంలో, ఇంకేం లేదు. అందుకే అది సాల్వ్ చేస్తానంట సుప్రీంకోర్టు. మిగతాయి సాల్వ్ చేయడం కుదరదు కదా. కుక్కలు అయితే ఈజీ, వాటిని అవి ఏం తిరిగి చేయలేవు కదా, వాటిని పంపించేయచ్చు. ప్రజలు కూడా అదే మెయిన్గా, అది సాల్వ్ అయితే వాళ్ళకి ఏం బాధ లేదంట, చేసేయండి. ప్రాబ్లం అందరికీ పోతుంది. యానిమల్ లవర్స్ కూడా వాళ్ళు అడ్డుపడతాను కానీ అడ్డుపడాల్సిన అవసరం లేదు. తీసుకెళ్ళియండి, ఏం చేస్తారో చేయనియండి, ప్రకృతే చూస్తుంది వాళ్ళ పని. ఒక్కరోజు బాధపడి వదిలేస్తామండి. అవి వీధుల్లో ఉంటే లైఫ్ అంతా మనమే బాధపడుతూ ఉంటాం. ఒక్కరోజుతో అయిపోతుంది. ఏం చేస్తారో చేయనివ్వండి. ఎంతవరకు చేసి సాల్వ్ చేస్తారో. అన్నం పెడితే కదా తెలిసేది ఎంత కష్టం అనేది. ఒక దగ్గర పెట్టి అన్నం పెడతారంట, గవర్నమెంట్ చెప్తాను 5,000 పెడతారంట కుక్కల్ని పెట్టి చూస్తారంట. ఎట్లా ఎవరుండి చూస్తారు? ఎక్కడి నుంచి బడ్జెట్ వస్తుంది? అంత గవర్నమెంట్ దగ్గర అంత ఫండ్స్ ఉండి వాటికి చూస్తారండి. జనరల్గా వీధిలో ఒక కుక్కకే ఎవరు అన్నం పెట్టరు కదా. అవి ఎట్లా బతుకుతానే తెలుసా అసలు? ఎంత భయంకరమైన నరకం అండి అది. ఒక్క పూట టైంకు తినలేకపోతే వాటి మీద పట్టుకొని ప్రతాపం చూపించి వాటిని లేకుండా చేస్తాం. అవసరం లేదు, అవి లేకపోతే ఇక ప్రశాంతంగా ఉంటుంది. 8 వారాల్లో కుక్క లేకుండా చేస్తాము అని చూస్తాను. చేయండి, 8 వారాల్లో ఏం చేస్తారో చేయండి. ప్రకృతి, కాలం, కర్మే చూసుకుంటుందండి. థ్యాంక్ యూ.